శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. డొక్కా సీతమ్మ గారి గురించి మనం ఒక వీడియో చేసుకున్నాం కదా. అది అయ్యాక చాలామంది నాకు ఈమెయిల్స్ చేశారు. సీతమ్మ గారు లాంటి మహనీయులు అన్నదానం చేసిన వాళ్ళు ఆంధ్రదేశంలో ఇంకెవరైనా ఉన్నారా అండి అని. మన ఆంధ్రదేశం అలాంటి వాళ్ళని అడుగడుగునా నింపుకున్న పుణ్యభూమి. ఎంతో మంది ఉన్నారు. ఉంటే మరి మనకెందుకు తెలియరండి? న్యూస్ పేపర్లో ఎందుకు రాలేదు అంటే, వాళ్ళు పేపర్ల కోసమో పద్మశ్రీల కోసమో పద్మభూషణ్ల కోసమో సేవ చేసిన వాళ్ళు కాదు, పరమాత్ముడి కోసం సేవ చేసిన వాళ్ళు. వాళ్ళు పెట్టే ప్రతి అన్నం ముద్ద పరమేశ్వరుణ్ణి చేరాలి అన్న స్పృహతో చేసిన వాళ్ళు అన్నమాట. అందుకనే వాళ్ళు ఎక్కడ పబ్లిసిటీ కోసం పేపర్లోకి రారు, కానీ చివరికి మోక్షస్థితిని పొందిన మహనీయులు, కావాలంటే భగవంతుణ్ణి భూమి మీదకి దింపుకున్న మహానుభావులు. ఈరోజు అలాంటి మహనీయుడు ఒక ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన పేరు పడిమిఘంటం వెంకటరమణ దాసు గారు. చాలా సంవత్సరాల క్రితం, అంటే దాదాపుగా ఒక 130-140 సంవత్సరాల క్రితం భద్రాచలం దగ్గరంతా చిట్ట అడవిలా ఉండేదన్నమాట. ఈ రోజులాగా బస్సులు, రైళ్లు, వాహనాలు అవేమి ఉండేవి కాదు. కానీ రాముల వారి గుడి ఉండేది. అక్కడ చూడ్డానికి ఎంతో మంది యాత్రికులు వచ్చేవారు, పుణ్యస్థలం కాబట్టి. అయితే వాళ్ళ అడవిలోంచి నడుచుకుంటూ వచ్చి తర్వాత పడవలో గోదావరిని దాటి అప్పుడు రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుని పొద్దున్న దర్శనానికి వెళ్ళేవారు అన్నమాట. అలాంటప్పుడు పాపం వాళ్ళకి భోజనం దొరికేది కాదు అక్కడ. సరిగ్గా ఆ విషయాన్ని గమనించిన వీళ్ళందరికీ మనం భోజనం పెట్టచ్చు కదా అనుకున్నారు. కానీ ఆయన చేతిలో చిల్లి గవ్వలేదు, ఒంటి మీద ఒక కౌపీనం మాత్రం ఉండేదంతే. మరి ఎలా పెడతారు వాళ్ళందరికీ భోజనం? అందుకని ఆయన ఏం చేసేవారంటే, ఆ చుట్టుపక్కల ఊళ్ళు ఉండేవి కదా, అక్కడికి వెళ్ళి భిక్షాటనం చేసి బియ్యం పప్పు తీసుకుని వచ్చేవారు అనమాట. వచ్చి వాటిలతో అక్కడ ఒక పాడుబడిపోయిన ఇల్లు ఉండేది. దాని అరుగు మీద చక్కగా వంట వండి వేడివేడి అన్నం, వేడివేడి పప్పు, తర్వాత అందులోకి ఇంత ఆవకాయ, పెరుగు అవి వండి పెట్టి వచ్చిన యాత్రికులందరికీ భోజనం పెట్టేవారు. కొన్నాళ్ళకి ఏమైంది, ఆ నోట ఈ నోట ఈ విషయం తెలిసి చాలా మంది భోజనానికి రావడం మొదలు పెట్టారు. మరి అంతమందికి భోజనం పెట్టాలంటే ఎలాగా? దాంతో ఈయన ఇంకా ఎక్కువ ఊళ్ళకి వెళ్ళి యాచన చేసుకొచ్చేవారు. చేసుకుని వచ్చి మెల్లిగా ఏం చేశారు, ఇద్దరు వంట వాళ్ళని పెట్టుకుని, మీరు వండి పెట్టండి, నేను వెళ్ళి బియ్యం అవన్నీ తీసుకుని వస్తాను, మీకు జీతం కింద నేనేమి ఇచ్చుకోలేను, కానీ ఆ బియ్యంలోనే మీరు కూడా తీసుకుందరు, రోజు ఇక్కడ భోజనం తిందురు అని చెప్పి ఒప్పందం చేసుకుని ఇద్దరు వంట వాళ్ళని పెట్టుకుని ఇంకా అన్నదానాన్ని అలాగే కొనసాగించారు. ఇంకొన్నాళ్ళు అయ్యేసరికి ఏమైంది, కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఆయన బాగా వృద్ధులైపోయారు. ఈ వచ్చే జనం ఏమో వేలల్లోకి పెరిగిపోయారు. అందరికీ తెలిసిపోయింది అనమాట, అక్కడ భోజనం పెడతారు, వెళ్ళి తినండి, చక్కగానే ప్రేమగా పెడతారు అని. మరి అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది భోజనం? అలాగే పాప ఆయన కష్టపడేవారు. చివరికి ఒకసారి ఏమైందంటే, ఆయనకి ఆరోగ్యం బాగోలేక అసలు భిక్షాటనకు కూడా వెళ్ళలేకపోయారు అనమాట. అక్కడ నిల్వ ఉన్న బియ్యం అవన్నీ దాదాపు అయిపోయేసరికి వంట వాళ్ళు వచ్చి, స్వామి రేపొద్దునకు కూడా ఇంకా బియ్యము పప్పు లేవు, మరి రేపొద్దున వచ్చే యాత్రికులకి ఎలా వండుతాము అని అడిగేసరికి అప్పుడు ఆయన, మనం వండుతాము అనే అహంకారం ఉంటే అప్పుడు బాధపడాలి, వండించుకుంటున్నది ఆయన, చేయించుకుంటున్నది ఆయన, తింటున్నది కూడా వాళ్ళందరి రూపంలో వచ్చి ఆయనే చేయించుకుంటాడు, లేకపోతే ఆయనకే ఆకలిస్తుంది, నాకేంట్లే అని చెప్పి రాముల వారు సీతమ్మ విగ్రహం ముందు కూర్చుని వాళ్ళకే నమస్కారం పెట్టుకున్నారు. భగవంతుడికి ఎప్పుడు ప్రసాదాలు చేసి తీసుకొచ్చి పెడతారు చూడండి, వాళ్ళకన్నా ఇలా 10 మంది కడుపు నింపేవాళ్ళంటేనే ప్రీతి. ఆ ప్రసాదం భగవంతుడు తింటాడో తిండో తెలియదు, కానీ వీళ్ళకి పెడితే మాత్రం ఆకలిగా ఉన్న వాళ్ళకి భగవంతుడు ఖచ్చితంగా తీసుకుని తింటాడు అనమాట. అప్పుడు ఏమైంది, ఆయన ఆర్తితో పిలిచేసరికి పక్క రోజు పొద్దున కల్లా ఒక జమీందారు అక్కడ ఆగి, వెంకటరమణ దాసు గారు అంటే మీరేనా అని అడిగారు. అవును అంటే, నేను కోటీశ్వరుణ్ణి, నాకు విపరీతమైన డబ్బు, బోలెడు ఎకరాల భూమి ఉంది, నేను మా అమ్మగారు కూడా శ్రీరామచంద్రుడు ఉపాసకులము, ఆవిడ ఎప్పుడో రాముల వారి దగ్గరికి వెళ్ళిపోయారు, నిన్న రాత్రి మా అమ్మగారును రామచంద్రమూర్తి కల్లో కనిపించి నాకున్న ఆస్తిలో సగం మీరు చేసే ధర్మకార్యానికి ఇవ్వమని చెప్పి మీ పేరు, మీరు ఉండే ఊరు అవన్నీ చెప్పారు, మీరెవరో నాకు తెలియదు, అది నిజమో కాదో అని ఈరోజు పొద్దున్నే నేనంతా విచారణ చేసుకుని వచ్చేసరికి మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది, ఇదిగో మీరు తీసుకోండి, దీన్ని మంచి పనికి ఉపయోగించండి అని చెప్పి ఆ కాగితాలు ఇచ్చేశారు. ఇదే మనం అయితే, అబ్బా బ్రహ్మాండంగా ఆస్తి వచ్చింది, ముందో 2 ఇళ్ళు 2 కార్లు కొనేద్దాం అనుకుంటాం. ఆయన పుణ్యాత్ముడు చూడండి, మొట్టమొదటి చేసిన పని ఏంటంటే, ఆ రోజుకి కావాల్సినవన్నీ అమర్చుకున్నాక ఆ పాడుబడిపోయిన ప్రదేశం ఉంది కదా, దాన్ని తీసుకుని అక్కడ ఒక పెద్ద సత్రం కట్టించి
దానికి అంబాసత్రం అని పేరు పెట్టారనమాట. ఎందుకు అంబాసత్రం అని పేరు పెట్టారంటే ఆయన రోజు అన్నం వండించాక దాన్ని తీసుకెళ్లి సీతమ్మ తల్లికి ఆర్యం పెట్టేవారు. ఎందుకంటే ఆవిడ అమ్మ చేతుల మీదుగా ప్రసాద వితరణ జరిగితే తిన్న పిల్లలందరూ ఇంకా సంతోషంగా తింటారు అని. అలా పెట్టినప్పుడు ఆయన భక్తితో ఎంతో మందికి ఎన్నో నిదర్శనాలు కనిపించాయి. కొన్నిసార్లు గజ్జెల చప్పుడు వినిపించేది ఆయన ఆర్యం పెడుతుంటే, కొన్నిసార్లు ఆ ప్రసాదం తీసుకుంటున్నట్టుగా చేతి కంకణాల చప్పుడు వినిపించేది సీతమ్మ తల్లిది. అందుకని అమ్మవారు తిరిగిన ప్రదేశం కాబట్టి అంబాసత్రం అని పేరు పెట్టారనమాట. ఇంకా ఆ ఆస్తి వచ్చిన దగ్గర నుంచి అక్కడ ఒక సత్రం కట్టి ఇంకా బ్రహ్మాండంగా చేయడం మొదలు పెట్టారు. ఇంకా నిరంతరాయంగా కొనసాగడం మొదలుపెట్టింది. అప్పుడు ఏమైంది, ఒకసారి శ్రీరామనవమి రోజు, శ్రీరామనవమికి సామాన్యంగా భద్రాచలానికి విపరీతంగా పోటెత్తిపోతారు కదా జనం. ఆయన దగ్గరికి కూడా విపరీతంగా వస్తారు భోజనం చేయడానికి. అయితే సర్లే రేపు పొద్దున శ్రీరామనవమి కదా, ఈరోజు తెల్లవారుజాము నుంచే మొదలు పెట్టేయాలి వంటలో అన్నీ అనుకున్నారు. సరిగ్గా ముందు రోజు రాత్రి ఏమైంది, ఆయన ఈ పదార్థాలు వండించే గుండిగలు ఉన్నాయి, ఆ పాత్రలన్నిటిని దొంగలు వచ్చి ఎత్తుకుపోయేసరికి వంట చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అది ఎక్కడ వాళ్ళకి చుట్టుకుంటుందో అని చెప్పి తెల్లారిగట్టే చెప్పా పెట్టకుండా పారిపోయేసరికి తెల్లారుజామునే లేచి చూస్తే ఏమీ జరగట్లేదు. అక్కడ వంటలకి వండేవాళ్ళు లేరు, పాత్రలు లేవు, ఏమీ లేవు. ఇదేంటా అని చూస్తే అప్పుడు అర్థమైందనమాట ఆయనకి. వెంటనే మరి ఎక్కడి నుంచి వండిస్తారు ఇన్ని వేల మందికి? గ్రామంలోకి వెళ్ళి ఎవరైనా వండేవాళ్ళు ఉన్నారా అని అడిగారు. అడిగితే వాళ్ళందరూ తినడానికి వచ్చేవాళ్ళు తప్ప సహాయం చేయడానికి సామాన్యంగా రారు. చూడండి, ఎవరైనా మంచి పని చేస్తుంటే 10 మంది నడుం కట్టి మేము కూడా చేస్తాము అని అనరు. ఎంతకాలం చేస్తాడో చూద్దాము, చేయగలరో లేదో చూద్దాము అన్న స్పృహ ఉంటుంది జనాల్లో చాలా మట్టుకు. దాంతో వాళ్ళందరూ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పంపిస్తానులేండి అని చెప్పారు తప్ప ఎవ్వరూ ముందుకు రాలేదు. మేము వంట చేస్తాము, పదండి మన అందరం కలిసి చేద్దాము అని. ఇప్పుడు వచ్చింది బాధ ఆయనకి. అయ్యో, ఇంతమంది జనం వస్తారు ఈరోజు, శ్రీరామచంద్రమూర్తి ఇన్ని రూపాల్లో వస్తాడు, ఆయన ఆకలితో వెళ్తాడా అని చెప్పి రాములు వారి పటం ముందు కూర్చుని ఏకంగా ఏడవడం మొదలు పెట్టారన్నమాట. చిన్న పిల్లవాడు ఏడ్చినట్టు. మనం చూడండి, ఏదో మన కూతురుకు ఉద్యోగం కావాలి, కొడుక్కి పెళ్లి కావాలి, ప్రమోషన్ కావాలని ఏడుస్తాము. ఇలాంటి పుణ్యాత్ములు ఎప్పుడు ప్రజల కోసం ఏడుస్తారు, వాళ్ళ కోసం ఏడవరు. అప్పుడు ఏడవడం మొదలు పెట్టేసరికి ఆయన హృదయం కరిగిపోయింది. రామచంద్రమూర్తి హృదయం, అయ్యో ఎంత నిస్వార్థంగా ఏడుస్తున్నాడు ఈ మనిషి అని. అది కరిగింది అంటే దిగి వస్తాడంతే ఖచ్చితంగాను. పోతన గారు భాగవతంలో అంటారు, కలలోనంతను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులుల్లంబులోనన్ తలపన్నంతని మెచ్చి ఆర్తిహరుడై తన్నైన నిత్సున్ నిజభక్తిని భజించు వారికిడడే సంపద్విశేషోన్నతులు అంటారు. ఎప్పుడూ పూజించని వాడు కూడా ఎప్పుడైనా కష్టంలో ఆర్తితో పిలిస్తే, ఆర్తితో పరమాత్ముడు పరిగెత్తుకుని వచ్చేస్తాడట. వచ్చి ఎలా సహాయం చేద్దాము అని చూసి చివరికి తనని తాను ఇచ్చుకోవడానికి కూడా వెనకాడట. అలాంటిది నిజమైన భక్తులు పిలిస్తే రారా అంటారు పోతన గారు. అలాగనే ఇప్పుడు రామచంద్రమూర్తి వచ్చి తనని తాను ఎలా ఇచ్చుకుంటాడో చూడండి. ఆయన పటం ముందు కూర్చుని అలా బాధపడుతున్నారు. తెల్లవారిపోయింది, భక్తులు వచ్చేసే సమయం అయింది. ఈ లోపల సరిగ్గా 2 యువకులు వచ్చారు. వచ్చి వెంకటరమణ దాస్ గారు మీరేనా అండి అని అడిగారు. అంటే అవును నాయన, మీరెవరు అన్నారు. వాళ్ళిద్దరూ అంత ఎత్తున బలిష్టంగా ఉండి తేజోమూర్తులు వెలిగిపోతున్నారు అన్నమాట, నామాలు పెట్టుకుని. ఎవరంటే, మేము వంట వాళ్ళమండి, మీరెవరో వంట వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు కదా, అందుకని మేము ఇద్దరం వచ్చాము అన్నారు. అంటే చాలా సంతోషం నాయన, కానీ సమయం అయిపోతుంది, భక్తులు వచ్చేస్తారు ఇప్పుడు. అంటే మీరేం బాధపడకండి, మేము వండుతాం అన్నారు. మరి పాత్రలు లేవు నాయన. ఓ పాత్రలు కూడా మేము తెచ్చామండి, ఇదిగో ఇవన్నీ చూడండి అని చెప్పి గరిటెలు, గిన్నెలు, పెద్ద పెద్ద గుండిగలు 2 అవన్నీ చూపించి మీరు నిశ్చింతగా కూర్చుని జపం చేసుకోండి, మేము చూస్తాం అన్నారు అని చెప్పి వాళ్ళిద్దరూ వండేశారు. అన్నం, పప్పు, ఊరగాయ అవేను. ఆ రోజు తిన్న భక్తులండి అవి తిని, ఇంత రుచికరమైన అన్నం మా జన్మలో తినలేదు, ఇంత రుచికరమైన పప్పు మేము తినలేదు, బా అమృతంలా ఉంది ఇది, ఇంకా వేయండి ఇంకా వేయండి అని చెప్పి వేలకి వేల భక్తులు వచ్చి తిన్నారు. దీనికి అర్థం కావట్లేదు, అన్నం రుచికరంగా ఉండడం ఏంటి? అన్నం ప్రతిరోజు మన అందరం వండుకునేదే కదా, పప్పు రుచికరంగా ఉండడం ఏంటి? ఏమిట్రా ఇది ఇంత విచిత్రం, అందరూ చెప్తున్నారు తిన్నవాళ్ళు అని చెప్పి ఆయన కూడా పెట్టుకుని చివరికి తిని చూసేసరికి అమృతప్రాయంగా ఉంది భోజనం. అప్ప ఏం భోజనం ఇది, నిజంగా వండిన వంట వాళ్ళ కృతజ్ఞత చెప్పాలని చెప్పి వెళ్ళి చూస్తే ఇంకెక్కడ వంట వాళ్ళు ఎవ్వరు లేరు. అందరినీ అడిగారు. 2 వచ్చారు కదా యువకులు, వండారంటే ఎవరు రాలేదండి, ఉదయం నుంచి మేము ఎవరిని చూడలేదు,
మీ వంట వాళ్ళే వండారేమో అనుకున్నాం అన్నారు. ఆ చుట్టుపక్కల ఎవరికి తెలియదు అలాంటి వాళ్ళు వచ్చారని. దాంతో ఈయనకి అర్థం కాలేదు ఎవరు వీళ్ళు అని. అప్పుడు రాత్రి పడుకుంటే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి కల్లో కనిపించి వంట వండుతున్నట్టును అందరికి వడ్డించి పెడుతున్నట్టు కలొచ్చిందనమాట. అయితే రాముల వారు లక్ష్మణమూర్తి ఆ గుండిగలో మా గుర్తుగా ఇక్కడే వదిలేసాం చూసుకో అని చెప్పారు కల్లో. వెళ్ళి చూసేసరికి ఆ 2 గుండిగలు మాత్రం అక్కడ ఉన్నాయన్నమాట. అవి ఈ రోజుకి అక్కడ ఉన్నాయి. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడుందంటే భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంది కదా, సరిగ్గా అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం. ఎవరిని అడిగినా సరే అంబాసత్రం అంటే ఎక్కడుందో చెప్తారు. అక్కడ ఇప్పటికీ ఆ గుండిగలు ఉన్నాయి. ఈ రమణదాస్ గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాల పాటు అంబాసత్రం పాడుబడిపోయింది. ఈ మధ్య శృంగేరి శంకర మఠం వాళ్ళు తీసుకుని అక్కడ దాన్ని పునరుద్ధరించి అక్కడ ఒక వేద పాఠశాల పెట్టి చక్కగా పిల్లలందరికీ వేదం నేర్పిస్తున్నారు, మళ్ళీ వండి పెడుతున్నారు. ఎందుకంటే ఆ పవిత్రాత్ముడు ఆయన వండి పెట్టాలి అనేది ఆయన తపన కదా. మళ్ళీ ఆ ప్రదేశంలో అన్నదానం కొనసాగుతుంది. ఈసారి భద్రాచలం వెళ్తే ఖచ్చితంగా అంబాసత్రానికి వెళ్ళండి. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి సాక్షాత్తు చేత్తో ముట్టుకున్న గుండిగలవి. వాటిని ఒక్కసారి తాకి నమస్కారం చేసుకుని, అలాగనే సీతమ్మ తల్లి నడయాడిన ప్రదేశం ఇందాక చెప్పుకున్నాం కదా, అందుకని అక్కడ కూర్చుని చక్కగా విష్ణు సహస్రనామం, కనకధార స్తోత్రం, లేకపోతే అన్నపూర్ణాష్టకం. ఎందుకంటే సీతమ్మ తల్లి అన్నపూర్ణాదేవి ఇద్దరు వేరు కాదు. అలాంటి చోట్ల కూర్చుని అన్నపూర్ణాష్టకం చదివామనుకోండి, ఆ తల్లి చూపు కానీ మన మీద పడిందంటే ఇంకా ఏ రోజు అన్నానికి లోటు ఉండదు మనకి. అందుకని అక్కడికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోండి. ఇప్పుడు ఒక్క విషయం ఏమండి, ఈ సంఘటన ఎప్పుడో 100-150 సంవత్సరాల క్రితం జరిగిందన్నారు. ఇది ఎలా నమ్మడం అండి అంటాం కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం నిస్వార్థంగా కానీ ఒక సేవ చేస్తే ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా భగవంతుడు దిగి వచ్చి అవసరమైనప్పుడు మనకి సహాయం చేస్తాడు. నిస్వార్థంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, పేరు కోసం పాకులాడకుండా చేయాలి. ఇలాంటి సంఘటన మొన్న ఆ 4-5 నెలల క్రితం జరిగింది. ఒక సంఘటన చెప్తాను మీకు. కొన్ని నెలల క్రితం నేను భీమవరం వెళ్ళా అన్నపూర్ణాదేవి తత్వం గురించి ఉపన్యాసం చెప్పడానికి. వెళ్ళినప్పుడు ఆ ఉపన్యాసాన్ని అక్కడ ఏర్పాటు చేసింది ఎవరంటే సాయి అన్నపూర్ణ ఫౌండేషన్ అని ఒకళ్ళు ఏర్పాటు చేశారనమాట. అక్కడ ఒక విచిత్రమైన సంఘటన విన్నాను, అది చెప్తా చూడండి, మీకు ఎంత ఆశ్చర్యం వేస్తుందోను. వాళ్ళు అసలు ఏంటంటే సత్యసాయి బాబా గారు ఒక చోట ఉపన్యాసంలో ఒక మాట చెప్పారు. ఏమిటంటే, మీరు పుట్టినరోజు పార్టీలని పెళ్లి పార్టీలని చెప్పి విందులు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఎవరికి పెడుతున్నారా భోజనము? ఆకలి కొన్నవాడికి పెడుతున్నారా? లేదు, హాయిగా ఇంటి దగ్గర అన్నం తినొచ్చి మళ్ళీ అక్కడేదో కొంచెం తిని సగం ప్లేట్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేసే కడుపు నిండిన వాళ్ళకి పెడుతున్నారు. ఎవరికి పుణ్యం దానివల్ల? మీరు పెడుతున్నారు అని నిరూపించుకోవడానికి, మీ గొప్ప చూపించుకోవడానికి తప్ప ఏం ఉపయోగం లేదు. మీరు నిజంగా అన్నం పెట్టదలుచుకుంటే ఎవరికి పెడతారంటే అన్నార్తులైన వాళ్ళకి పెట్టండి. లేకపోతే ఎక్కడ అన్నం దొరకదో, ఎవరికి అన్నం సంపాదించడం కష్టంగా ఉంటుందో అక్కడ పెట్టండి మీ భోజనం తీసుకెళ్ళి, అప్పుడు పరమాత్మకి చేరుతుంది. కానీ గొప్ప కోసం ఎప్పుడు అన్నదానం చేయకండి అని సత్యసాయి బాబా గారు ఒక చోట ఉపన్యాసంలో చెప్పారు. అక్కడ కొంతమంది పోగుబడి ఎలాగైనా మంచి పని చేద్దాము అనుకున్నారు అనమాట. ఏం చేద్దాము అంటే, అక్కడ భీమవరంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అందులోకి పాపం పేదవాళ్ళందరూ వచ్చి వైద్యం తీసుకుంటూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఎక్కడ హోటళ్ళు ఏమీ లేవు, దూరంగా ఉన్నాయి, ఉన్నా సరే చాలా కాస్ట్లీ అనమాట. అప్పుడు ఈ ఆసుపత్రి పైనే ఒక అన్నపూర్ణాలయం పెట్టి రోజు వచ్చిన వాళ్ళందరికీ ఎందుకు అన్నం పెట్టకూడదు అని వాళ్ళకు ఒక ఆలోచన. మరి అలాంటివి చేయాలంటే బోల్డంత డబ్బు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది? కానీ నేను ఇందాక చెప్పాను చూడండి, నిస్వార్థంగా సంకల్పం చేస్తే భగవంతుడు పంపించి తీరుతాడు. అప్పుడు ఏమైంది, గుడివాడ వెంకటేశ్వరరావు గారని భీమవరంలో పుణ్యాత్ములు ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎన్నో మందిరాలు కట్టించి చాలా గొప్ప పనులు చేశారు. ఆయన కుమారులు 2 ఉన్నారనమాట, కృష్ణ గారని నాని గారని. వాళ్ళిద్దరు వెంటనే ముందుకొచ్చి మేము కట్టిస్తాం అక్కడ భోజనాలయం అని చెప్పి ఆ మేడ మీద అద్భుతమైన భోజనాలయమును ఒక వంటశాల కట్టించారనమాట. 2 చూడండి, ఆత్మావై పుత్రనామాసి అన్నట్టు వాళ్ళ నాన్నగారు మంచి పని చేస్తే ఆ పిల్లలకు కూడా ఎలా చేయాలనిపించిందో. అప్పుడు అక్కడ ఒక కన్వీనర్ గారు ఒక ఆయన ఉన్నారు, చలపతి గారని. ఆయన, శుంకర్ సత్యనారాయణ గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక టీం కింద ఫార్మ్ అయ్యి ఈ భోజనం పెట్టడం మొదలు పెట్టారు. తర్వాత వాళ్ళకి ఇంకేదైనా అవకాశం ఉందా అన్నం పెట్టడానికి అని ఆలోచించారు. ఆలోచిస్తే చూడండి, ఒక చక్కని ఆలోచన వచ్చింది. కొంతమంది వయోవృద్ధులు ఉంటారు, వాళ్ళు పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు, లేకపోతే పిల్లలు చూసుకోని వాళ్ళు,
అలాంటి వాళ్ళు ఉంటారు కదా వయోవృద్ధులు, అందులోనూ భార్యాభర్త ఇద్దరు ఉంటే ఎంత ఒంట్లో బాగోలేకపోయినా లేస్తారు, వండుకుంటారు, ఏదో ఒకటి తింటారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అలా కాకుండా భార్య లేని భర్త, భర్త లేని భార్య ఉన్నారనుకోండి, అప్పుడు జీవితం ఇంకా కష్టతరం. ఎందుకంటే ఒకళ్ళు లేరు అంటే అన్నేళ్ళు కాపురం చేశాక సగం ప్రాణం పోయినట్టే, దాంతోపాటు వయస్సు. అలా వండుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎందుకు సేవ చేయకూడదు అని అనిపించింది. అందుకని వీళ్ళు ఏం మొదలు పెట్టారు, ఒక బ్రహ్మాండమైన పని. అలాంటివి ఒక 20 కుటుంబాలని కనిపెట్టి వాళ్ళ కోసం 40 క్యారేజీలు కొన్నారు. కొని ప్రతిరోజు క్యారేజ్ రెడీ చేస్తారనమాట. చేసి ఇక్కడ భోజనం వండి క్యారేజీల్లో పెడతారు. ఆ 20 పెట్టేసరికి ఇందాక నేను చెప్పాను కదా, డాక్టర్ గారు ఆయన దగ్గర 2 కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరిని పంపిస్తే వాళ్ళదంతా ఏర్పాటు చూసి ఒక ఆటో అతన్ని తీసుకొచ్చి ఆ ఆటో అతనికి క్యారియర్లు అన్నీ ఇస్తారనమాట. అతనికి ఇళ్ళన్నీ ఎక్కడున్నాయో చెప్పారు. చెప్తే అతని 15 ఏళ్లకో 20 ఏళ్లకో తీసుకువెళ్ళి నిన్న ఇచ్చిన ఖాళీ క్యారియర్ తీసుకుని ఈరోజు కొత్త క్యారియర్ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తూ ఉంటాడు. ఇలాగ అద్భుతమైన సేవ చేస్తున్నారు. అసలు వింటే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనకి సేవ చేయాలి అనే తపన ఉండాలి, కానీ చేయడానికి ఎన్ని మార్గాలు దొరుకుతాయో చూడండి, ఎంత అద్భుతమైన మార్గం ఇది. దాంతో ఆ వృద్ధులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు ఏమైంది, ఒకరోజు ఈ కన్వీనర్ గారు చలపతి గారును ఆయన భార్య పుట్టపర్తి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు అనుకున్నారు మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ ఏర్పాట్లు చూసుకుంటారులే అనుకున్నారు. సరిగ్గా ఆ డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ కోసం అని చెప్పి ఇంకో ఊరు వెళ్ళారు. ఆయన అనుకున్నారు నా దగ్గర ఉన్న 2 కుర్రాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు అని. సరిగ్గా ఆ రోజే ఆ కుర్రవాళ్ళిద్దరూ సెలవు పెట్టారు అనుకోకుండా. వాళ్ళు ఏమనుకున్నారు, ఆ ఆటో అబ్బాయి రోజు వచ్చి తీసుకెళ్ళిపోతాడు కదా అక్కడికి, అక్కడ ఎలాగో భోజనం అన్ని రెడీ చేసి ఉంచుతారు, సర్లే అబ్బాయి వచ్చి తీసుకుపోతారు అనుకున్నారు. ఆ రోజు ఆటో అతనికి కూడా ఏదో ఎమర్జెన్సీ వచ్చి అతను కూడా రావడం మానేశాడు. ఇందులో ప్రతి వాళ్ళు వీళ్ళు చేస్తారు అనుకున్నారు. ఇటుపక్క నుంచేమో పై వాళ్ళు చూసుకుంటారులే అనుకున్నారు. ఒకళ్ళకొకళ్ళు చెప్పి వెళ్ళిన రోజు కాదనమాట. అలాగా యాక్సిడెంటల్గా అలాంటి రోజు వచ్చింది. వచ్చేసరికి అయిపోయింది. పక్క రోజు పొద్దున్న ఈ డాక్టర్ గారు వచ్చాక నిన్న భోజనాలు అవన్నీ జరిగాయి కదా, బానేను అన్నారు. అంటే కుర్రవాళ్ళిద్దరూ అయ్యో మేము నిన్న ఏదో అవసరం వచ్చి సెలవు పెట్టామండి, మేము వెళ్ళలేదు సార్, కానీ ఆటో అబ్బాయి చూసుకుని ఉంటాడులేండి అని అతనికి ఫోన్ చేస్తే అతను కూడా అయ్యో నేను నిన్న వెళ్ళలేదండి, మీరు చూసుకుంటారు అనుకున్నాను, నాకు తెలియదు అన్నాడు. చివరికి చూస్తే ఎవ్వరూ చూసుకోలేదు. దాంతో వాళ్ళకి ఎంత బాధ వేసిందో, అయ్యో ఇన్నాళ్ళు నిరంతరాయంగా చేశామే, ఇప్పుడు కనీసం వాళ్ళకి ఫోన్ చేసి కూడా చెప్పలేదు ఆ వృద్ధులందరికీను. వాళ్ళు భోజనం కోసం ఎదురు చూసుంటారు కదా, కనీసం మనం చెప్పేసి ఉంటే వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకునేవారు. ఎంత తప్పు చేశామని బాధపడి అందరూ కలిసి అన్నపూర్ణాలయం దగ్గరికి వచ్చారు. వచ్చి అయ్యో తప్పు చేశామే. వస్తే అక్కడ వండిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగేసరికి విచిత్రంగా వాళ్ళు అన్నారు, అదేంటండి నిన్న ఎవడో కుర్రాడు వచ్చి క్యారేజ్ తీసుకుపోయాడు కదా అన్నారు. అంటే కుర్రవాడా అంటే అవునండి, ఎవడో కొత్త అబ్బాయి వచ్చాడు, ఎవరో పంపించారని చెప్పి క్యారేజీలన్నీ పట్టుకెళ్ళాడు అన్నారు. వీళ్ళకి అనుమానం వచ్చింది, ఆ ఇల్లు మాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. అందులో కొన్ని ఇళ్ళు అయితే అపార్ట్మెంట్లో ఎక్కడో ఏదో ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్, దాని నెంబర్లు అవన్నీ ఎలా తెలుస్తాయి? వెంటనే వాళ్ళందరి ఇళ్ళకి ఫోన్లు చేసి కనుక్కుంటే అందరూ అవును నిన్న ఎవరో ఒక అబ్బాయి క్యారేజ్ తీసుకొచ్చి ఇచ్చాడు, ఒక కొత్త అబ్బాయి, అలాగే మా దగ్గర ఉన్న క్యారేజ్ మళ్ళీ పట్టుకుపోయాడు అని చెప్పారు. దాంతో వీళ్ళకి ఆశ్చర్యం వేసి ఎవరో అబ్బాయిని ఎంక్వైరీ చేస్తే ఎంత వెతికినా మళ్ళీ ఆ అబ్బాయి దొరకలేదు, ఎవరు పంపించారో తెలియదు. చూడండి, అన్నపూర్ణాదేవ పరమేశ్వరుడు ఆ స్వరూపంలో వచ్చాడనమాట. అది మనం నిజంగా సేవ చేస్తే కనుక ఏ యుగంలో అయినా వచ్చి పరమేశ్వరుడు అవసరం అయినప్పుడు ఆయన కూడా అందులో పాల్గొంటాడు అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? 4-5 నెలల క్రితం జరిగిన సంఘటన అది. అందుకని వీలు కుదిరితే ఆకలి కొన్న వాళ్ళకి భోజనం పెట్టండి. మన బర్త్డే పార్టీలు, మనం చేసే పెళ్లి రోజు ఫంక్షన్లు కాదు, అవి నిజంగా ఆకలి కొన్న వాళ్ళ కడుపు నింపం. ఆకలి కొన్నవాడు ఒక్కడికైనా ప్రతిరోజు భోజనం పెట్టండి. ఆ పెట్టేటప్పుడు ఎవరో చూడాలి అనో, మీకు పేరు రావాలనో చేయకండి. పరమేశ్వరుడికి చేరాలి అన్న స్పృహతో పెట్టండి. ఖచ్చితంగా పరమాత్మ తీసుకుని తీరతాడు ఏదో ఒక రూపంలోనూ. అలాగనే ఈ వీడియో ముగించే ముందు ఇంకొక విషయం చెప్తాను. ఈ వీడియోలో సత్యసాయిబాబా గారి గురించి చెప్పగానే మన ఛానల్ సభ్యులు కొంతమంది కిందొచ్చి కామెంట్లో జంప్ చేసేసి సత్యసాయిబాబా గారు మేము ఆయన్ని నమ్మం, ఇది అది అని ఇంతకుముందు కొన్ని వీడియోల్లో చూసా. పెద్ద పెద్ద కామెంట్లు రాసేస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మంచి మాట 10 మందికి సేవ చేయండి అని చెప్పడానికి సత్యసాయిబాబా గారు అయితే ఏంటి, లేకపోతే మీ ఇంట్లో పక్కింట్లో ఉన్న ఒక పసి పిల్లవాడైతే ఏంటి, ఎవరు చెప్పినా సరే మంచి మాటను తీసుకోగలిగే సహృదయత
బ్రాడ్ మైండెడ్నెస్ మనకు ఉండాలి. అది లేదనుకోండి, సంకుచిత భావాలుండి ఫలానా మనిషి చెప్తేనే నేను ఒక మాట తీసుకుంటాను, ఈయన చెప్తే నేను తీసుకోను ఎందుకంటే ఈయన నాకు నచ్చరు, ఆ యోగి చెప్తే తీసుకుంటాను అంటే అర్థమవుతుంది కదా మన మనస్సు ఎంత సంకుచితం అయిపోయింది అని. ఒక మంచి మాటే మనస్సులోకి వెళ్ళకపోతే ఇంకా భగవంతుడు ఎక్కడి నుంచి వెళ్తాడు చెప్పండి. అందుకని ఖచ్చితంగా ఈ మంచి మాట తీసుకుని ప్రతి వాళ్ళు కూడా వీలున్నంత మంది అన్నార్తులకి అన్నం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఈ వీడియోని అప్పుడే క్లోజ్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.